వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధికి రాగలిగాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే అక్కడ ఆయన వారిని కలుసుకొని ఎలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినున్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కనిపెట్టుడి. మనం వేటి కోసం ఈ లోకంలో మనం కనిపెట్టాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి మనం వచ్చాం. కనిపెట్టుట అంటే దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దానికోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. అయితే మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన యొక్క విజ్ఞాపన దేనికోసం మనం ప్రార్థించాలో, కొన్ని విషయాలు మనం దేనికోసం కనిపెట్టాలో కొన్ని విషయాలు మనం చూసుకొని ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం తీస్తున్నాడు, చదవండి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగల వారున్నారా? ఆకాశము వాననివ్వగలదా? మా దేవుడు అయిన యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. మనకి వర్షం కావాలి అంటే ఎవరు ఇచ్చేది మనకి వర్షాన్ని? దేవుడే మనకి ఇస్తా ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే వర్షము కురిపించగల వారున్నారా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అయితే తర్వాత ఒక మాట అంటా ఉన్నారు, ఏమనంటే ఆకాశము వాననియ్యగలదా? ఆకాశం వాననివ్వలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే ఖచ్చితంగా వర్షాన్ని ఇవ్వలేదు. అందుకే తర్వాత అన్నాడు, ఏమనంటే మా దేవుడు అయిన యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు. చూడండి, మనకు వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడు. అందుకే మనం ఎవరి కొరకు మనం కనిపెట్టాలి అంటే యేసుక్రీస్తు వారి కొరకు, లేదంటే యెహోవా కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. అందుకంటున్నారు ఇక్కడ, ఏమనంటే నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒకవేళ మన యొక్క జీవితాలు మోడుబారిన స్థితిలో ఉన్నాయేమో, ఒకవేళ మన జీవితాలు పగిలిన స్థితిలో ఉన్నాయేమో, ఒకవేళ మన జీవితాలు చిగురు పట్టని స్థితిలో ఉన్నాయేమో. మన జీవితాలు ఫలించాలంటే మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఆ యొక్క వర్షం అనేది మన యొక్క జీవితాల్లో ఉండాలి. ఆయన యొక్క కృపావర్షాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ అన్నాడు, యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నారు. అంటే దేవుడు వర్షాన్ని కురిపించగలడు. మన దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు ఆయన. ఈసారి ఈ ఎండాకాలం మంచి బాగా ఎండ ఉంటుందేమో అనుకున్నాం. అయితే 10-15 రోజుల నుండి వాతావరణం బాగా చల్లగా అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఇదే మొట్టమొదటిసారి ఇట్లా చూడటం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే మన జీవితంలో ఆయన వర్షాన్ని కురిపించగలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు, ఏమనంటే నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. మన జీవితంలో మనం దేనికోసం కనిపెట్టాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుని కోసం మనం కనిపెట్టలేని స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఎవరైతే దేవుని కోసం కనిపెట్టేవారుగా ఉంటారో వారి జీవితాలు చిగురు పట్టిన స్థితిలో ఉంటాయి, ఫలించే స్థితిలో ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. చూడండి, దావీదు మహారాజు తన యొక్క జీవితంలో కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 37వ కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 34వ వచనం చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము,
ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఇక్కడ చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము. ఇది చాలా చిన్న పని మన జీవితంలో. మనం దేవుని కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి, ఆయన్ని అనుసరించేవారుగా ఉండాలి. మరి ఆ విధమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉన్నామా? చాలా తక్కువ మంది. ఎందుకంటే దేవుణ్ణి అనుసరించేవాళ్ళు చాలా తక్కువ మంది. నేను దేవుణ్ణి అనుసరించాలి, లేదంటే దేవుని కొరకు నేను కనిపెట్టాలి, అలాంటి కనిపెట్టే జీవితాన్ని నేను కలిగి ఉండాలి అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరైతే అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉంటారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అలాంటి ప్రార్థన చేయకుండా ఉంటారో వారు దేవుని సన్నిధిలో నిలబడలేరు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారుగా ఉండాలి. మనం దేవుని కొరకు కనిపెట్టుకునే వారుగా ఉండడానికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చూడండి, మనం ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటామో, ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎవరి కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి? దేవుని కోసం మనం సహనంతో ఉండాలి. ఏదో 1-2 సార్లు మనం ప్రార్థన చేసి దేవుడు నాకు ఇవ్వటం లేదు అని చెప్పి మనం వదిలేసేవారుగా ఉండకూడదు. లేదంటే మనం ఇంట్లో కూర్చొని దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు అని చెప్పి మనం ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. అందుకే చూడండి, అక్కడ ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఆయన మన మొర్ర ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క విజ్ఞాపనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం వేటి కోసం కనిపెట్టేవారుగా ఉంటాం. కనిపెట్టిన తర్వాత మనం పొందినప్పుడు మనం చాలా సంతోషిస్తాం, ఎందుకంటే వాటిని పొందాం కాబట్టి. అదేవిధంగా మన జీవితంలో దేవుణ్ణి పొందేవారుగా ఉండాలి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ఉన్నారో వారు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాంటి జీవితాలు జీవించేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు ఎలాగున్నాయి, మన కుటుంబాలు ఎలాగున్నాయి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఆయనకి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, చూడండి ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. మన మొర ఆలకించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి, ఆయనకి ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనం చదవండి. 20-22 సామెతలు 20-22. కీడుకు ప్రతి కీడు చేసేనను కొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును. చూడండి, ఈ లోపల మనం ఏమనుకుంటామంటే సహజంగా ఎవరన్నా మన కీడు చేస్తే మనం ప్రతి కీడు చేయాలనుకుంటాం. మానవుని యొక్క ఆలోచన అది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, కీడుకు ప్రతి కీడు చేసేదను అని అనుకొనవద్దు అని మనం మనసులో కూడా అనుకోకూడదు. కానీ మనం ఏం చేస్తామంటే కీడు చేసిన వాళ్ళకి కీడు చేయాలి అని చెప్పి మనం ఆలోచన కలిగి ఉంటాం. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. ఎందుకు మనం కలిగి ఉండకూడదు అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మనల్ని రక్షించేది మన దేవుడు. కాబట్టి మనం ఆయన కోసం మనం కనిపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన కొరకే మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్తా ఉన్నాడు. మరి మన జీవితంలో అలాంటి స్టేట్మెంట్ మనం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? పేరుకి నామకార్థంగా మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నేను క్రైస్తవుడినే, నేను విశ్వాసినే, నేను స్వార్థకుడినే, నేను ప్రార్థనాపరుడినే అని ఈ లోకంలో మనం అనుకుంటూ ఈ లోకంలో మన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. కానీ మనం దేవుని కోసం కనిపెట్టుకునేవారుగా ఈ లోకంలో లేము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని కోసం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అందుకే చూడండి, కీర్తనకారుడు ఇంకొక మాట అంటా ఉన్నాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 82వ వచనం చదవండి. 119:82. నన్ను ఎప్పుడు ఆదరించుదో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు
కనిపెట్టి క్షీణించుచున్నవి. చూడండి ఏ విధమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. చూడండి తన యొక్క జీవితంలో కన్ను క్షీణించుచున్నది అంటా ఉన్నాడు. అయితే ఒక మాట అంటా ఉన్నాడు, ఏమని? నన్ను ఎప్పుడు ఆదరించదవో. దేవుడు మనల్ని ఆదరించే వరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని స్వస్థపరిచే వరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన యొక్క సమస్య నుండి బయటపడవేసే వరకు మనం ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రతి ఒక్క చింత నుండి మనం బయటపడే వరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. బయట పడవేసిన తర్వాత కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఏముందిలే, నాకు అనారోగ్యం పోయింది, నేను బాగున్నాను, ఇంకా నాకెందుకులే దేవుడు అనుకోకూడదు. ఏముందిలే, నా యొక్క కుటుంబ పరిస్థితులు అన్ని సద్దుమణిగిని, నేను ఒక స్థాయిలో ఉన్నాను, నాకెందుకులే దేవుడు అని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఏమనంటే నన్ను ఎప్పుడు ఆదరించదవో. చూడండి దేవుని యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆయన్ని మనం ఆదరించే విధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మరి మనం ప్రార్థనే చేయం, మరి దేవుడు మనల్ని ఎట్లా ఆదరిస్తాడు? దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తాడు? దేవుడు మన యొక్క బాధలు ఎట్లా తీసివేస్తాడు? మనం ప్రార్థన చేయకుండా అన్నీ జరగాలంటే అది జరగని పని. అందుకే ఇక్కడ అంటాం, నేను నీ వాక్యము మీద నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. దేవుని మాట కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. దేవుడు ఈరోజు నాతో ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు అని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఈరోజు దేవుడు నాతో ఏమని అసలు ఆ విధమైన ఆలోచన లేని వారుగా ఉన్నాం. ఎందుకంటే మనకు వాక్యం ఎక్కువైపోయింది. టీవీలో 4-5-6 ఛానల్స్లో 24 గంటల వాక్యం వస్తూ ఉంది. మనం ఏమనుకుంటామంటే ఏదో టీవీ పెట్టుకొని కూర్చుంటే అయిపోయిందిలే, వాక్యం పెట్టుకుంటే ఆ గంట సేపు 2 గంటలో సరిపోయిందిలే అని చెప్పి సర్ది చెప్పుకుంటా ఉన్నాం. కానీ మనం డైరెక్ట్గా దేవుడు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుని సేవకుడి ద్వారా నాతో ఏం మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు అనే ఆలోచన లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గరకు మనం రావాలి. దేవుడే మన దగ్గరకు రావాలని చెప్పి మనం ఇంట్లో కూర్చోకూడదు. ఏదో బయట చల్లగా ఉందని చెప్పి బయట కూర్చోకూడదు. ఏదో బజార్లు అంటే తిరిగేవారుగా ఉండకూడదు. మనం గ్రహించాలి, దేవుడు నన్ను ఇంతవరకు ప్రాణాలతో ఉంచాడు, ఆయన కృపలో నన్ను కాపాడుకున్నాడు, ఆయన నడిపిస్తా ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అని చెప్పి మనం దేవుని యొక్క మాట కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. అలాంటి జీవితాలు మనం అలాంటి జీవితం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, శిష్యులు దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదవండి. 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎవరు? యేసుక్రీస్తు వారి మాటలు ఎట్లాంటివి అంటే నిత్య జీవపు మాటలు. మనల్ని జీవింపజేసేది దేవుని యొక్క వాక్యము. మనుషుల యొక్క మాటలు ఎట్లా ఉంటాయి అంటే చంపివేస్తాయి మనుషుల్ని. ఏమనంటే మనిషి యొక్క మాట చంపేసే విధంగా మాట్లాడతారు మనుషులు. కానీ ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని దగ్గరకు వస్తే ఆయన మాటలు మనల్ని జీవింపజేస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే సీమోను పేతురు అంటా ఉన్నాడు, ఏమనంటే ఎవని యొద్దకు మేము వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. కాబట్టి మనం దేవుని యొక్క మాట కోసం మనం కనిపెట్టుకోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మన దగ్గరికి రావాలని చెప్పి ఆయన ఆశపడతా ఉంటాడు. ఆయన మనతో ముచ్చటించాలని చెప్పి ఆయన ఆశపడతా ఉంటాడు. అయితే మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి రాకుండా మనం దేవుని యొక్క మాటను మనం పెడచెవి పెట్టేవారుగా ఉన్నాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క నిత్య జీవపు మాటలు దగ్గరికి మనం వెళ్ళేవారుగా ఉండాలి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆయన నిత్య జీవపు మాటలు అవి. ఈ మాటల ద్వారా మనం ఆదరణ పొందుతాం. ఈ మాటల ద్వారా మనం జీవాన్ని పొందేవారుగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఆయన జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు బైబిల్ అట్ట చదివి అటుపైన పరిశుద్ధ గ్రంథము అనే పేరు ఆ లోపల 2 మాటలు చదివి ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చేశారంటే ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు. ఆయన ఎట్లా అయ్యాడు? జస్ట్ పరిశుద్ధ గ్రంథము అనే పేరు చదివి
లోపల ఏదో 2 మాటలు చదువు అయినా జీవితం మార్చబడింది. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? పర్లేదులే, దేవుని బైబిల్ నా దగ్గరే ఉంది, ఆ జీవపు మాటలు ఏముందిలే, రేపు ఆదివారం ఆరాధనకి వెళ్తాం కదా, ఇంకేం వెళ్తామని, ఏంది రావట్లేదంటా ఉన్నాడు, ఇంకేం వెళ్తాం, రేపు కూడా ఇంకేం వెళ్తామని చెప్పి అనుకుంటాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క కృపను బట్టి మనం జీవించబడతా ఉన్నాం. కాబట్టి ఆయన మాట కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన యొక్క చూడండి, అందుకే మనం దేవుని కోసం ఎదురు చూసేవారుగా ఉండటం కోసం మనం విజ్ఞాపన చేయాలి. ఆయన మాట కోసం మనం విజ్ఞాపన చేయాలి. దేవా, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఆ మాట నాతో మాట్లాడు అని చెప్పి మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. తర్వాత చూడండి, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము, విలాపవాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. నరులు ఆశ కలిగి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, ఈ లోకంలో మనం ఏం చేయాలి? నరులు ఆశ కలిగి, నరుల యొక్క ఆశ దేని మీద ఉంటుందంటే డబ్బు మీద ఉంటుంది. ఈ లోకంలో ఎంత సంపాదించాలి, సంపాదన మంచిదే, కానీ దేవుణ్ణి మనం పక్కన పెట్టి సంపాదిస్తే జేబుకి మన యొక్క రాబడి ఎట్లా ఉంటుందంటే అదే జేబు కన్నం ఉన్న జేబులో మనం డబ్బులు వేసినట్లే, చిల్లున్న జేబులో. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా దేవుణ్ణి మనం కలిగి లేకపోతే మనం ఆ యొక్క సంపాదన అనేది మనకి నిలబడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మన జీవితంలో దేవుడిచ్చే రక్షణ మనకు కావాలి. ఆ రక్షణ మనం పొంది ఉన్నాము అని మనం గట్టిగా చెప్పగలం. ఎందుకంటే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు రక్షణ. ఈ లోకంలో మనకి ఏదైనా కావాలంటే మనం ఖచ్చితంగా డబ్బు పెట్టి మనం దాన్ని తీసుకోవాలి. ఈ రక్షణ అనేది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రక్షణ జనాలు ఏం చేస్తున్నారంటే చాలా తేలిగ్గా చూస్తూ ఉన్నారు. ఎందుకు? ఉచితంగా వస్తూ ఉంది కాబట్టి. అట్లా కాకుండా మీరు ఎంత పెట్టుకోనాలి, మీరు ఎంత పెట్టుకుంటే మీకు ఎంత వస్తుంది అని ఒక వెల ఉందనుకోండి, అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే నిజమే కావాలి, ఎంత పెట్టుకుంటే వచ్చిద్ది రక్షణ అనుకుంటారు. కానీ దేవుడు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ యొక్క రక్షణ మనకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క విలువ తెలియని వారుగా ఉన్నాం ఈ లోకంలో. ఆయన యొక్క రక్తం యొక్క విలువను మనం తెలుసుకొని ఈ లోకంలో ఆయన ఇచ్చే రక్షణ కోసం మనం జాగ్రత్తగా మనం ఆశ కలిగి కనిపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ఆశ మనం దేని మీద కలిగి ఉండాలంటే దేవుడిచ్చే రక్షణ మీద మనం ఆశ కలిగి ఈ లోకంలో జీవించాలి. మరి మనం బాప్తిస్మం తీసుకున్నాము, నేను రక్షించబడ్డాను అని ఈ లోకంలో చెప్పుకుంటూ జీవిస్తూ ఉన్నాం. అయితే మరి దేవుడిచ్చిన రక్షణ మనం అశ్రద్ధ ఎందుకు చేస్తూ ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే జాగ్రత్త అనే మాట ఇక్కడ వాడుతూ ఉన్నారు. చూడండి, ఓపికతో కనిపెట్టుట మంచిది. మంచిది అనే మాటకి వ్యతిరేక పదం ఏంటది? చెడ్డది. అంటే మనం మంచిని మాత్రమే పొందేవారుగా ఉండాలి ఈ లోకంలో. మన యొక్క జీవితంలో మనకు చెడు అనేది వద్దు, మనం మంచిని అనుభవించేవారుగా ఉండాలి. మంచిని అనుభవించాలి అంటే దేవుడిచ్చే ఉచితమైన రక్షణ మనం పొంది ఆ రక్షణలో మనం కొనసాగేవారుగా ఉండాలి. నేను కూడా క్రైస్తవునిలే, నేను కూడా బీసీసీ పెట్టేసుకున్నాను, నాకు కూడా సర్టిఫికెట్ ఉంది, బీసీసీ సర్టిఫికెట్, దేవుడు నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు అన్నాడు కదా, పర్వాలేదులే, ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదు అని మనం అనుకోకూడదు. దేవుని పేరు మనం పెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. కాబట్టి మనం రక్షణ కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఈ రక్షణ కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏమనంటే రక్షణలో నేను ఫలించాలి, ఫలాన్ని పొందాలి అని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు మన యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉందంటే మనం చాలా నిర్లక్ష్యమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 36వ వచనం చదవండి. 36వ వచనం, వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క రక్షణ విలువ మనకు తెలియట్లా. ఇక్కడ మనకు ఒక నపుంసకుడు కనబడతా ఉన్నాడు.
త్రోవలో వెళ్తా ఉన్నాడు. అప్పటి వరకు దేవుని యొక్క వాక్యం అంటే తెలియదు. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడి దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే చెప్పబడిందో తన యొక్క జీవితం మారిపోయింది. మారు మనసు పొందాడు. ఎమ్మంటనే ఆ స్పాట్లోనే అంటా ఉన్నాడు ఏమని, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి. చూడండి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరి మన జీవితంలో మనం బాప్తిస్మం తీసుకోవాలా? బాప్తిస్మం తీసుకోవాలా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు బాప్తిస్మం కావాలి అనుకున్నప్పుడు మరి ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నావు? అయ్యా ఏందయ్య నువ్వు అట్ట అంటున్నావు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా బాప్తిస్మం ఇచ్చేది, మరి మా అయ్యగారు పరిశీలన చేయాలి, 4 నెలలు చూడాలి, 3 నెలలు చూడాలి, నువ్వు బాగుంటేనే బాప్తిస్మం అంటా ఉన్నారు. మరి బైబిల్లోనేమో నపుంసకుడేమో నీళ్లు కనపడతా ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇచ్చేసి నేను రక్షణలోకి రావాలని చెప్పి అంటా ఉన్నాడు. మరి ఇదేందయ్యా అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే లోకం సంఘంలోకి వచ్చేసింది. లోకం ఏమంటుందంటే నువ్వేం బాప్తిస్మం తీసుకుంటావులే, నువ్వేం నిలబడతావులే, వెనకడిగి అంటది. ఎవరితో అంటది? బాప్తిస్మం తీసుకునే వాళ్ళతో అంటది. బాప్తిస్మం ఇచ్చేవాళ్ళతో అంటది ఏమని, నీకేం తెలుసు, పడిపోయిద్దో ఉంటుందో, లేదంటే పడిపోతాడో పడిపోడు, ఉంటాడో రాడో, నీకేం తెలుసయ్యా, నువ్వు 3 నెలలు చూడు, 4 నెలలు చూడు, 4 నెలలు అయిపోయిన తర్వాత నువ్వు బాప్తిస్మం అప్పుడు నువ్వు కరెక్ట్గా ఇచ్చినట్టు అని చెప్పి వాక్యం ద్వారా చెప్పినట్టు చెబుతాం మనం. కానీ రక్షణ అనేది మన జీవితంలో ఎప్పుడైతే మనం తీర్మానించుకుంటామో ఆ క్షణంలోనే మనం రక్షించబడాలి. అది దేవుని యొక్క వాక్యం సెలవేస్తూ ఉంది. మరి మన జీవితంలో మనం ఏం వింటా ఉన్నాం ఇప్పుడు? అందుకే నేను చాలాసార్లు నేను ఎప్పుడైతే సేవకుడిగా యొక్క బాధ్యత తీసుకుని ఉన్నానో, ఏ అర్ధరాత్రి పూటైనా నాకు బాప్తిస్మం అడిగితే దేవుని యొక్క వాక్యానుసారంగా అప్పుడే బాప్తిస్మం ఇవ్వబడుతుంది అని నేను అదే మాట మీద ఉన్నాను, ఉంటాను. కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత చదవండి 38వ వచనం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళల్లోకి దిగిరి, అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. చూడండి, అక్కడ బాప్తిస్మం తీసుకున్నాడు స్పాట్లో. ప్రార్థనకి రాలా, వచ్చి కూర్చోవాలా, ఇన్ని నెలలో కరెక్ట్గా ఉండాలని చూడాల. కానీ దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఎమ్మంటనే తన యొక్క మనసు మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మారు మనస్సు అనేది ఆ విధంగా వస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అపోస్తలులు ఏ విధమైన బోధన బోధించారో అలాంటి బోధ కలిగిన మందిరంలో మనం ఉండాలి. అట్లా కాకుండా సంవత్సరానికి ఒకసారి ఇస్తాం మేము, క్రిస్మస్కి బాప్తిస్మం ఇస్తాం, లేదంటే ఈస్టర్కి మేము బాప్తిస్మం ఇస్తాం, లేదంటే రిపబ్లిక్ డేకి మేము ఇస్తాం, ఆగస్టు 15కి ఇస్తాం. అది కరెక్ట్ కాదు. మనం గమనించాలి. ఎందుకంటే రక్షణ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి, రక్షణ కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం అలాంటి జీవితాన్ని జీవించడం లేదు కాబట్టి మనం దేవుని యొక్క రక్షణ మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేనికోసం ఎదురు చూడాలంటే, సహజంగా ఈ లోకంలో ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, మనకు చాలా బాధ కలిగిద్ది, చాలా వేదన కలిగిద్ది, మనం ఎంతగానో కృంగిపోతాం ఆ మాటను బట్టి. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 3:8. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎర్ర పట్టుకొను దినము కొరకు కనిపెట్టుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చాలు. చూడండి, ఈ లోకంలో మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది, మనకి ఎంత వేదనగా ఉంటుంది. అయ్యో నన్ను ఎందుకు ఇట్లా అన్నారని మనం బాధపడతాం. ఒకవేళ ఎవరన్నా మనల్ని అంటే మనం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత దినం కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. మనం మాట పడేసుకొని మనం కూడా పెద్ద పెద్దగా అరిసి దేవుని యొక్క నామానికి అవమానకరంగా ఈ లోకంలో జీవించకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నా కొరకు కనిపెట్టుడి. ఈ లోకంలో మనం దేవుని కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అందుకే ఒక మాట అంటా ఉన్నాడు ఏమనంటే, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై.
దేవుడు చూస్తా ఊరుకోడు. ఒకవేళ ఈ లోకంలో మనం చూస్తా ఊరుకుంటాం, ఎందుకంటే మనం ఏమీ చేయలేని వారం. ఒక మనిషిని మనం ఏం చేయలేం. మహా అయితే ఒక మనిషి ప్రాణాన్ని తీయగలడు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న వాటికి ప్రాణాలు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో. మనం ఎన్ని వార్తలు మనం వింటూ ఉన్నామో చూడండి. మన కోపం వచ్చి మనం ఈ లోకంలో మనం తొందరపడేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క ఉగ్రత దినం కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఏమని, నా కొరకు కనిపెట్టుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని ఎంతటిని వారి మీద కుమ్మరించుటకై జల్లటానికల్లా. కుమ్మరించడం అంటే అది వాళ్ళు తట్టుకోలేరు. మనం చూస్తాం, మన కంటితో మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క విశ్వాసుల్ని, దేవుని సన్నిధిలో నిజంగా దేవుని నీతివంతులుగా జీవించే వాళ్ళని ఎవరైనా ఒక మాట అంటే దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతుంది అని జెఫన్యా గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఆ ఉగ్రత దినం కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. చూడండి, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరేం చేయలేరు మనల్ని. మన జీవితాలు ఒకవేళ ఒక మాట అన్నారే అనుకోండి, మనం తినేదేమన్నా తినకుండా ఉంటున్నామా, లేదా మనకు అరగట్లేదా? కానీ వాళ్ళ మీద మనం ఎలాంటి కోపాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఒకవేళ మనం నష్టపోవచ్చేమో, కొద్దిగా నష్టపోతాం, దేవుడు మనకి నూరంతలుగా ఇస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఉగ్రత దినం కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. చూడండి, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం చదవండి. 2:31. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చూడండి, ఈ లోకంలో ఆయన ఉగ్రత దినము, చూడండి, అది 2వ రాకడ. ఆ 2వ రాకడ కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. ఆయన ఉగ్రత దినం కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. మన జీవితంలో మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరం అసలు? మనం తీర్పులు బాగా తీరుస్తాం. ఒక మనిషి లేనప్పుడు 2 మనుషులు ఏం చేస్తారంటే 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. అది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే అదే ఎదురు కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి ముచ్చరించుకోరు. దేవుని వాక్యం ఎట్లా ఉంది కదా, ఏం జరిగి ఉంటుంది, ఫలానా వాక్యం ఎట్లా ఉంది, ఎందుకు అట్లా రాశారు, దేవుడు ఎట్లా ఉంది కదా అని దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకోం. ఫలానోళ్ళు ఎట్లా, ఫలానా ఎట్లా, ఫలానా ఆయన ఎట్లా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి లోకం మీద పడిపోయి మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని వ్యర్థం చేసుకునేవారుగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందంటే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం చదవండి. 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. చాలు. చూడండి, ఇక్కడ ఎవరంటే ఉజ్జియా కనబడతా ఉన్నాడు. అయితే స్థిరపడిన తర్వాత చెడిపోయాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఆ విధమైన జీవితాన్ని మనం జీవించకూడదు. ఎందుకంటే మనం దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతాము. చూడండి, 19వ వచనం చదవండి. ఉజ్జియా ధూపం వేయుటకు ధూప కలశమును చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. నేను రాజును కదా, ఈ యొక్క రాజ్యం నా చేతిలో ఉంది కదా అని గర్వించి దేవుని యొక్క సేవకుల మీద చూడండి, అక్కడ 19వ వచనంలో ఏమని, ఉజ్జియా ధూపం వేయుటకై ధూప కలశమును చేతబట్టుకొని రౌద్రుడై. ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయాలి. సేవకుడు అంటే దేవుని పని చేసే సేవకుడు సేవ పని చేయాలి. రాజు అంటే రాజ్యాన్ని పరిపాలించేవాడుగా ఉండాలి. ఒకవేళ మనకి పాటలు పాడే వరాన్ని దేవుడు ఇస్తే మనం పాడేవాళ్ళుగానే ఉండాలి. ఒకవేళ దేవుడు సువార్థికుడిగా మనకి దేవుడు ఒక వరాన్ని ఇస్తే సువార్థికుడిగానే మనం ఉండాలి. ఒకవేళ దేవుడు మనల్ని జనాల్ని దేవుని సన్నిధికి పిలిచే వరాన్ని ఇస్తే ఆ విధమైన పిలుపుకి తగ్గట్టుగా మనం ఉండాలి. అట్లా కాకుండా ఈ ఉజ్జియా కోపం కలిగి యాజకులు చేసే పని నేను చేస్తాను అని చెప్పి
వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. అయితే యాజకులు చూస్తూ ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. దేవుని పనికి ఎదురు వెళ్ళి ఉజ్జియా కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. మన జీవితంలోనికి రోగం ఊరికినే రాదు. ఒక రోగం మన జీవితంలోకి వచ్చిందంటే దానికి తగ్గ మనం పని ఏదో చేస్తుంటాము అని మనం గుర్తు చేసుకోవాలి. ఆ విధమైన ఆలోచన లేని వారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నేను జ్ఞానిని కదా అనుకుంటాం, నేను బాగా ప్రార్థన చేస్తాను కదా అనుకుంటాం, నేను బాగా పాటలు పాడతాను కదా అనుకుంటాం. ఈ లోకంలో మనం అలాంటి గర్వమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అయితే ఉజ్జియా రౌద్రుడై కోపంగా దేవుని యొక్క పని చేయాలని చెప్పి వెళ్ళి కుష్టు రోగాన్ని తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. అయితే చూడండి, అక్కడ 21 వచ్చిన చదవండి. రాజైన ఉజ్జియా తన మరణదినము పర్యంతము కుష్టు రోగి అయి ఉండెను. చూడండి, దేవుని ఉగ్రతకు లోనైన ఉజ్జియా మరణించే వరకు కుష్టు రోగాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితంలో అలాంటి నడవడిక మనం ఉండడం కోసం మనం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అయ్యా, నేను దేవుని సేవకులను నిందించకుండా ఉండాలి. అయ్యా, సేవకుల్ని విమర్శించే జీవితాన్ని నేను కలిగి ఉండకూడదు అని, లేదంటే విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్నానేమో అలాంటి జీవితాన్ని నేను కలిగి ఉండకూడదు. వాళ్ళ మీద కోపాన్ని కలిగి ఉండకూడదు, వాళ్ళ మీద ద్వేషాన్ని నేను కలిగి ఉండకూడదు. ఒకవేళ నేను కలిగి ఉంటే నన్ను క్షమించు అని మనం దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అలాంటి అనుభవం లేకుండా డైరెక్ట్గా రేపు మనందరం దేవుని యొక్క రక్తంలోనూ మనం ఆయన యొక్క శరీరంలో పాలు పంపులు పొంది మేను అనుకున్నాం అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మన జీవితంలో దేవుని యొక్క ఉగ్రత దినం కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. చూడండి, మన యొక్క జీవితంలో మనం విజ్ఞాపన ఎందుకు చేయాలంటే ఆయన ఉగ్రత దినం కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. మనం ద్వేషించేవారుగా ఉండకూడదు, మనం దూషించేవారుగా ఉండకూడదు. తర్వాత చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మన జీవితంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఆయన వాగ్దానం కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అవును, మీరు దీవించబడుదురు. అవును, ఆమేన్. ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఎప్పుడు దీవించబడతాం? ఆయన సన్నిధిలో ఉంటే దీవించబడతాం, మనం ఇంట్లో ఉంటే దీవించబడం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అని ఒక మాట వాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు అంటే దేవుని సన్నిధిలో అని మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఉండి ఆయన వాగ్దానాలు మనం పొందుకొని వాగ్దానాల యొక్క ఫలాన్ని పొందేవారుగా మనం ఉండాలి. అందుకోసం మనం విజ్ఞాపన చేయాలి. మరి మనం ఆయన యొక్క వాగ్దానాల కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉంటున్నామా? ఏం కనిపెట్టుకుని ఉంటామంటే క్రికెట్ మ్యాచ్ కోసం కనిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. మ్యాచ్ ఏం జరిగిద్ది, తర్వాత కబడ్డీ, తర్వాత ఏదో ఆ టీవీలో వచ్చే పిచ్చి ప్రోగ్రామ్స్ కోసం, ఆ సినిమాల కోసం, ఆ యూట్యూబ్లో వచ్చే ఆ షార్ట్ల కోసం మనకి ఎందుకు ఉపయోగపడవు? అవి ఏమైనా ఉపయోగపడతాయా? ఎందుకు ఉపయోగపడవు. కానీ మన జీవితంలో మనం దీవించబడాలి అంటే, ఆయన వాగ్దానం మన జీవితంలో అవును అన్నట్లు ఉండాలంటే, మనం దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము లోకంలో ఉండి ఆయన వాగ్దాన ఫలాన్ని మనం ఎట్లా పొందుతాం? చూడండి, మనం ఎంత నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నామో. నిర్లక్ష్యమైన జీవితాలు మనం జీవించేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. కాబట్టి దేవుడిచ్చే వాగ్దానం కోసం మనం కనిపెట్టాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారికి దేవుడు తన యొక్క దర్శనాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు సైలెంట్గా ఉండడు. కొంతమంది అనుకుంటారు, ఇంట్లో కూర్చునే వాళ్ళు వాళ్ళకి తెలియదు దేవుడు తన యొక్క దర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి మన ఆయన యొక్క దర్శనం కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన యొక్క దర్శనం చూడండి, అక్కడ హబక్కూకు గ్రంథంలో చూద్దాం ఆ మాట. హబక్కూకు గ్రంథం, ఎందుకంటే మనం సొంతంగా చెప్పుకుంటే కుదరదు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన నాకు ఏమి సెలవిచ్చును?
చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. చాలు. ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నాడు, చదువువాడు పరుగెత్తుచు చదువు వీలగినట్లు. మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన యొక్క దర్శనం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు ఆయన. అయితే మనం ఏం చేస్తామంటే లోకంలో ఉండి ఆలోచనలు మనం కలిగి ఉండి దేవుణ్ణి మర్చిపోయి ఆ దర్శనాన్ని మనం గ్రహించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ హబక్కూకు గ్రంథంలో చెప్తా ఉన్నారు ఏమనంటే, నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శనం, దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఆ దర్శనాన్ని మనం గుర్తుపెట్టుకునేవారుగా ఉండాలి. ఉదాహరణకి చెప్తాను ఏంటంటే, కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో కొన్ని విషయాలు జరిగింది అనే ఆ ఫీలింగ్ మనకు వచ్చింది. కొన్నిసార్లు నాకు చాలా విషయాలు అంతే గుర్తొచ్చినాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరగడం నేను చూసినప్పుడు అనుకుంటా, ఈ ప్రమాదం ఎక్కడో జరిగిందే అని మనకు గుర్తు వస్తూ ఉంటుంది. లేదంటే మనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక అనారోగ్య స్థితికి వెళ్ళినప్పుడు అరే నాకు ఇది జరిగినట్టు అనిపిస్తుంది అని మనకు ఆలోచన కలిగిద్ది. ప్రతి ఒక్కరికి అలాంటి ఆలోచన కలిగిద్ది. ఎందుకు కలుగుతూ ఉందంటే దేవుడు దర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ దర్శనాన్ని మనం మన యొక్క హృదయం అనే పలక మీద రాసుకోవటం మనం మర్చిపోయాం. జరిగిద్దనే విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకంలో మనం కొట్టుకుపోతూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటాడు 3వ వచనంలో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఖచ్చితంగా జరిగిద్ది అది, అంతే. ఇప్పుడు కూడా జరుగుతుంది మన జీవితంలో. దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏసేపు గారు మనందరూ తెలుసు. జస్ట్ నేను వచనాలు చెప్తాను. ఆదికాండం 37వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో ఏసేపు ఒక కలగంటాడు. అన్నదమ్ములు అనుకుంటారు ఏమని అంటే, ఏసేపు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మేమేందంటే మేము ఏసేపు సాష్టాంగ పడతామే అని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే ఆ యొక్క కళ యొక్క నెరవేర్పు ఆదికాండం 41వ అధ్యాయము 46వ వచనంలో నెరవేరిద్ది. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఒకవేళ ఏసేపు అట్లా అనుకోకుండా చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఇట్లా ఒక దర్శనం కలిగింది, ఆ దర్శనం నెరవేరింది అని మనం ఇప్పుడు చెప్పుకునేవాళ్ళం. మనం అవకాశం లేదు. అట్లాగే మన జీవితంలో దేవుడు మనల్ని దర్శనం ద్వారా చూపిస్తాడు ఆయన. ఎందుకంటే ఒక చిన్న జరిగింది చెప్తాను. నా చిన్నతనంలో నాకు ఏం చదువుతాను నాకు గుర్తులేదు. అంటే మా పెద్దమ్మ అమ్మ వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉంది, హార్ట్ ప్రాబ్లంతో ఉంది. అయితే బాగానే అంటే రేపు డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. ఆ రోజు నైట్ నాకు ఒక కల వచ్చింది. ఏమనంటే అపవాదం వచ్చి నాతో పోరాడుతూ ఉంది, ఛాలెంజ్ చేస్తూ ఉంది. నేనేం చేశానంటే దాన్ని కాలు పెట్టి తొక్కి ఆ పటం, ఆ బొమ్మ నాకు తెలుసు. అయితే అది మనది యూట్యూబ్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ రోస్టింగ్లో అవన్నీ వస్తాయి కాబట్టి నేను ఆ మాట చెప్పటం లేదు. ఆ పటం మీద నేను కాలు పెట్టి తొక్కుతా ఉన్నా. అది నన్ను ఏంటంటే ఇంకా ఫోర్స్ చేస్తూ ఉన్నాయి, బాగా బలవంతం పెడతా ఉన్నాయి. ఏందో నాకు ఎట్టు వచ్చింది నాకు అర్థం కాల. సరే నాకు అర్థం కాలేదు. తర్వాత రోజు నేను హాస్పిటల్కి భోజనం తీసుకెళ్దామని చెప్పి తీసుకుని వెళ్ళా. బాగానే ఉంది, ఎంత బాగానే ఉందని చెప్పి నేను తీసుకుని వెళ్తున్నాను. వెళ్ళేలోపు చనిపోయిందన్నారు. అంతే. అంటే కరెక్ట్గా 10 నిమిషాల్లో చనిపోయిందన్నారు. ఇదేందా ఎట్లా జరిగింది? అప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఇది జరిగింది కదా, నేను దాన్ని క్యాచ్ చేయలేకపోయాను, గ్రహించలేకపోయాను. రాత్రి అపవాది నన్ను ఇట్లా చేసి అన్న గుర్తొచ్చి నేను సైలెంట్ అయిపోయాను. చూడండి దేవుడు కొన్ని విషయాలు మనకేంటంటే ఒక దర్శనం రూపంలో దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అయితే మనం దాన్ని గ్రహించగలిగే వారుగా ఉండాలి ఈ లోకంలో. ఆ గ్రహింపును మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఆ గ్రహింపు వస్తుంది. ఆ గ్రహింపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఒక అడ్డుకట్ట మనం వేయగలం. ఇంతకుముందు మనం ఒకసారి చెప్పాను, ఇట్లా ఒక కళ వచ్చింది, ఆ కళ మంచిది కాదు, మనం ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలి అని చెప్పి మనం ఒకరోజు ఒక ఎమర్జెన్సీ ఉపవాస ప్రార్థన ఒకటి పెట్టుకున్నాం. మీకు గుర్తుందో లేదు? మన మందిరంలో ఇట్లా జరగబోతా ఉంది, జరిగిద్ది అని చెప్పి మనం పెట్టుకున్నాం. అది ఏం జరగలేదు. తర్వాత దేవునికి నేను వందనాలు చెప్పుకున్నాను, ఎందుకంటే జరగనివ్వాలి ఆ దేవుడు. కాబట్టి
మన జీవితంలో దేవుడు తన యొక్క దర్శనం ద్వారా దేవుడు మనకు విషయాన్ని చెప్తే ఖచ్చితంగా అది నెరవేరుద్ది. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి యేసేపు ఏ విధంగా అయితే ఆ విధమైన దర్శనాన్ని కలిగి ఆ యొక్క దర్శనం నెరవేర్చబడిందో అదే విధంగా దేవుని యొక్క దర్శనం మన యొక్క జీవితంలో పొందడానికి మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చివరిగా చూడండి, మనం ఎందుకోసం కనిపెట్టాలంటే రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని పోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము ఆగమనము కొరకు కనిపెట్టుచు. చాలు. పోయిన వారంలో ఒక న్యూస్లో చూసా. ఏంటంటే భూమిని ఢీ కొట్టడానికి 200 అంతస్తులు ఎత్తున్న ఒక గ్రహశకలం భూమి వైపు స్పీడ్గా వస్తుంది అని ఒక న్యూస్ చూసా. ఒక వారం ముందు. తర్వాత రీసెంట్గా 2 రోజుల ముందు 2 గ్రహ శకలాలు వస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్. 2 గ్రహ శకలాలు వస్తూ ఉన్నాయి. ఈ 2 గ్రహ శకలాల్లో ఒక్కటి ఢీ కొట్టినా యుగాంతం అయిపోతుంది అని భయపడతా ఉన్నారు శాస్త్రవేత్తలు. 200 అంతస్తులు ఎత్తున్న గ్రహశకలం అది మండుతా వస్తూ ఉంది భూమి వైపు. చూడండి, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఎప్పుడు ఏమి జరిగిద్దో ఎవరికి తెలియదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి, ఆకాశములు రగులుకొని రగులుకొని మాడిపోతాయి. రగులుకొని అంటే అదే మనం ఇప్పుడు చెప్పుకుంటాం చూసారా, ఆ ఉల్క అదే మన భూమి వైపు అట్లా రగులుకుంటా వస్తూ ఉంది, మండుతా వస్తూ ఉంది. ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. మన కరోనా గురించి ఇప్పుడు మళ్ళీ వార్తలు వింటా ఉన్నాం. మొత్తం ఒక 3,000 మందికి వచ్చిందని చెప్పి 3,000 కాదు 3,000 మందికి వచ్చిందంట. చూడండి, మన దగ్గరలో కూడా వచ్చిందని చెప్పి మనం వార్తలు వింటా ఉన్నాం. చూడండి ఎలాంటి వార్తలు మనం వింటా ఉన్నామో. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా. అందుకంటున్నాడు, దేవుని దినము ఆగమనము కొరకు కనిపెట్టచ్చు. దేవుని యొక్క రాకడ కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. అందుకోసం మనం విజ్ఞాపన చేయాలి, నా కుటుంబాన్ని రక్షించు. నా కుటుంబంలో ఎవ్వరూ నశించిపోవడానికి ఇష్టం లేదు తండ్రి. అందరూ దేవుని సన్నిధికి రావాలి, అందరూ బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకునే వాళ్ళు అర్జెంటుగా బాప్తీసం తీసుకోవాలి, త్వరపడాలి. మరి ఆ తొందర ఎందుకు లేదో నాకైతే అర్థం కావట్లే. త్వరపడి బాప్తీసం తీసుకోవాలి. ఎందుకంటే మన జీవితాలు చాలా చిన్నవి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధాల గురించి మనం వార్తలు వింటా ఉన్నాం. న్యూక్లియర్ బాంబ్స్, ఎవరో ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తే చాలు, అంతే మటాష్, ఏముండదు అక్కడ. కోపం వచ్చేసి ఐక్యరాజ్య సమితితో పనే ఉందని చెప్పి ఏ చైనా ఏ పాకిస్తాను మాకు మంచి బాంబు వేసింది అనుకోండి, భూమి మొత్తం మనం చాలా ఇదవుతాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాట కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. ఆయన యొక్క ఉగ్రత దినం కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. తర్వాత మనం ఆయన ఇచ్చే రక్షణ కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. తర్వాత ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం కోసం ఈ లోకంలో మనం కనిపెట్టుకొని మన యొక్క జీవితాలు జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనందరం తల్ల వంచి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.